న్యూస్ చూస్తున్నాం. వైసీపీకి మరో బిగ్ షాక్ తగలనుంది. మాజీ డిప్యూటీ సీఎం ఆళ్ల నాని టీడీపీలో చేరుతున్నట్లు తెలుస్తోంది. టీడీపీలో చేరేందుకు అధిష్టానం నుంచి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు విశ్వసనీయ సమాచారం. ఈ రోజు సచివాలయంలో జరిగే మంత్రివర్గ సమావేశం అనంతరం సీఎం చంద్రబాబుని ఆళ్ల నాని కలవనున్నారు. గతంలోనే వైసీపీ ఏలూరు జిల్లా అధ్యక్ష పదవికి వైసీపీ సభ్యత్వానికి రాజీనామా చేశారు. వైసీపీకి మరో బిగ్ షాక్ తగలనుంది. మాజీ డిప్యూటీ సీఎం ఆళ్ల నాని టీడీపీలో చేరుతున్నట్లు తెలుస్తోంది. టీడీపీలో చేరేందుకు అధిష్టానం నుంచి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు విశ్వసనీయ సమాచారం. ఈ రోజు సచివాలయంలో జరిగే మంత్రివర్గ సమావేశం అనంతరం సీఎం చంద్రబాబుని ఆళ్ల నాని కలవనున్నారు. గతంలోనే వైసీపీ ఏలూరు జిల్లా అధ్యక్ష పదవికి వైసీపీ సభ్యత్వానికి రాజీనామా చేశారు. వైసీపీకి మరో బిగ్ షాక్ తగలనుంది. మాజీ డిప్యూటీ సీఎం ఆళ్ల నాని టీడీపీలో చేరుతున్నట్లు తెలుస్తోంది. టీడీపీలో చేరేందుకు అధిష్టానం నుంచి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు విశ్వసనీయ సమాచారం. ఈ రోజు సచివాలయంలో జరిగే మంత్రివర్గ సమావేశం అనంతరం సీఎం చంద్రబాబుని ఆళ్ల నాని కలవనున్నారు. గతంలోనే వైసీపీ ఏలూరు జిల్లా అధ్యక్ష పదవికి వైసీపీ సభ్యత్వానికి ఆళ్ల నాని రాజీనామా చేశారు. రైట్, వైసీపీకి మరో బిగ్ షాక్ తగలనుంది. మాజీ డిప్యూటీ సీఎం ఆళ్ల నాని వైసీపీకి రాజీనామా చేసి టీడీపీలో జాయిన్ అవ్వడానికి రెడీ అయ్యారు. సో దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి విజయ్ ఫోన్ లైన్ లో అందిస్తారు. విజయ్, చెప్పండి, ఆళ్ల నాని వైసీపీ పార్టీకి రాజీనామా చేసి టీడీపీలో జాయిన్ అవుతున్నట్టు తెలుస్తుంది. సో టీడీపీ నుంచి కూడా ఆయనకు గ్రీన్ సిగ్నల్ వచ్చినట్టు తెలుస్తుంది. దీనిపై డీటెయిల్స్ ఏంటి? రైట్ అమ్మా, ఏదైతే 2024 జరిగిన ఎన్నికల ఫలితాల అనంతరం ఏపీలో పార్టీలో అనేక మార్పులు చేర్పులు జరుగుతున్నాయి. దానిలో భాగంగా పశ్చిమ గోదావరి జిల్లా, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో కూడా ఒక భారీ కుదుపు వైసీపీకి కదిలిందని మనం చెప్పుకోవచ్చు. ఏదైతే వైఎస్ రాజశేఖర రెడ్డి బతుకుండగా అత్యంత సన్నిహితంగా ఉన్నటువంటి ఏలూరు చెందినటువంటి ఆళ్ల నాని ఈ రోజు వైసీపీ పార్టీకి గతంలో రాజీనామా చేశారు. ఈ రోజు టీడీపీ తీర్థం పుచ్చుకోనున్నట్టు సమాచారం అందడంతో వైసీపీ నాయకులు కూడా ఒక్కసారిగా షాక్ గురయ్యారని చెప్పొచ్చు. అంటే వైఎస్ కి అత్యంత సన్నిహితుడిగా ఉన్నాడు. అదే విధంగా వైఎస్ మరణం అనంతరం కూడా జగన్మోహన్ రెడ్డి 2019 అధికారంలో వచ్చిన తర్వాత కూడా వైఎస్ సన్నిహితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి పెద్దపీట వేసి మంత్రులు ఇచ్చారు. అదేవిధంగా ఉప ముఖ్యమంత్రులు కూడా ఇచ్చారు. దానిలో భాగంగానే ఏలూరుకి చెందినటువంటి ఆళ్ల నానికి కూడా డిప్యూటీ సీఎం నుంచి 5 సంవత్సరాలు ఉంచారు. అదేవిధంగా వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కూడా గతంలో జగన్మోహన్ రెడ్డి కట్టబెట్టాడని చెప్పుకోవచ్చు. కానీ 2024 ఎన్నికలు జరిగిన ఫలితాలు అనంతరం కూడా ఒక్కసారిగా వైసీపీలో జిల్లాలో ఒక కుదుపు వచ్చిందని చెప్పుకోవచ్చు. దానిలో భాగంగానే ఈ రోజు ఏదైతే డిప్యూటీ సీఎం ఏలూరు మాజీ ఎమ్మెల్యే కాళీకృష్ణ శ్రీనివాస్ కూడా ఈ రోజు టీడీపీలో చేరుతున్నట్టు సమాచారం మనకు పక్కాగా అందుతుంది. ఈ రోజు ఏదైతే సచివాలయంలో నిర్వహిస్తున్నటువంటి మంత్రివర్గ సమావేశం అనంతరం కూడా సీఎం చంద్రబాబు నాయుడు ఆళ్లని కలుస్తున్నాడు. కలిసిన తర్వాత కూడా ఇప్పటికే టీడీపీ పార్టీ ఆఫీస్ నుంచి కూడా ఆళ్లనానికి గ్రీన్ సిగ్నల్ వచ్చింది. దానిలో భాగంగానే ఈ రోజు చంద్రబాబు నాయుడు సమక్షంలో టీడీపీ జాయిన్ అయ్యి టీడీపీ కండవా కప్పుకున్నట్లు మనకు సమాచారం తెలుస్తున్నామా. రైట్, థ్యాంక్ యూ విజయ్.